ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవడంతో కరీంనగర్లో కోహ్లీ అభిమానులు సంబరాలు జరిపారు. అర్ధరాత్రి కరీంనగర్ కామన్ చౌరస్తాలో అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రోడ్డుపై వెళ్తున్న లారీని ఆపి హారన్ మోగిస్తూ ఉత్సాహాన్ని ప్రదర్శించారు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి కప్పు గెలవడంతో కోహ్లీ అభిమానులు ఆనందంతో వేడుకలు నిర్వహించారు. అనంతపురం నగరంలో క్రికెట్ అభిమానులు సందడి చేశారు. ఐపీఎల్ ప్రీమియర్ లీగ్ టీ20 కప్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలవడంతో అనంతపురంలో క్రికెట్ అభిమానులు సందడి చేశారు. టవర్ క్లాక్ వద్ద జాతీయ జెండాతో నృత్యాలు చేస్తూ ఈలలు వేస్తూ తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లీ చిత్రపటాన్ని చేత పట్టుకుని సందడి చేశారు. కొంతమంది అభిమానులు టపాసులు పేలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్ సీజన్ 18వ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. ఫైనల్లో పంజాబ్ పై 6 పరుగుల తేడాతో బెంగళూరు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. సేజింగ్ కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 184 పరుగులు చేసింది. 18 ఏళ్లుగా ఐపీఎల్ ట్రోఫీ కోసం నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ టైటిల్ సాధించింది. పంజాబ్ తో చివరి వరకు సాగిన హోరాహోరీ పోరులో విజయం ఆర్సీబీనే వరించింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ టైటిల్ ను గెలవలేదు. తొలుత సీజన్ నుంచి పోరాడుతున్న ఆర్సీబీకి 18వ సీజన్ ట్రోఫీని అందించింది. 2008లో ఐపీఎల్ మొదలైంది. తొలి సీజన్ 2, 3, 4 ఇలా చూస్తూ పోతూ 17 సీజన్లు గడిచిపోయాయి. ఇన్నేళ్లలో ఎంతో మంది ఆటగాళ్లు వచ్చారు, కోచ్లు కొత్తగా వచ్చారు, వ్యూహాలు మారాయి. వైఫల్యాలతో నిష్క్రమించిన ప్రతిసారి వచ్చే ఏడు మనదే అవుతుందనే ఆశతో మళ్లీ 0 నుంచి మొదలు పెట్టడం, ఆపై కీలక దశలో కుప్పకూలడం సాధారణంగా మారిపోయాయి. చివరిగా 18 ఏళ్లుగా ట్రోఫీ కోసం చూస్తున్న ఆర్సీబీ కల నెరవేరింది. ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కొట్టింది. దీంతో ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. నగరంలోని పలు కాలనీ రోడ్లపై టపాసులు పేలుస్తూ ఆర్సీబీ నినాదాలతో హోరెత్తించారు.